నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం వెనుక తెలుగు మహిళా ఇంజనీర్. జమ్మూ కాశ్మీర్లోని చీనా వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. దీనిని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. माता वैष्णो देवी के आशीर्वाद से आज वादी कश्मीर भारत के रेल नेटवर्क से जुड़ गई। उधमपुर, श्रीनगर, बारामूला ये रेल लाइन प्रोजेक्ट ये सिर्फ नाम नहीं है, ये जम्मू कश्मीर के नए सामर्थ्य की पहचान है। भारत के नए सामर्थ्य का जयघोष है। चिनाब ब्रिज दुनिया का सबसे ऊंचा रेलवे आर्च ब्रिज है। हमारा अंजी ब्रिज भी इंजीनियरिंग का बेहतरीन नमूना है। ये प्रोजेक्ट पूरा करना मुश्किल था, चुनौतीपूर्ण था, लेकिन हमारी सरकार ने चुनौती को ही चुनौती देने का रास्ता चुना है। ये दिखाता है विकसित भारत का सपना जितना बड़ा है उतना ही बुलंद हमारा हौसला है, हमारा सामर्थ्य है। ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనా బ్రిడ్జ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు ఓ తెలుగు మహిళా ఇంజనీర్. ఆవిడే డాక్టర్ జి మాధవీలత. ఉధంపూర్, శ్రీనగర్, బారామూలా రైల్వే లింక్ లో భాగంలో ఉన్న చీనా వంతెన రెండు ఎత్తైన కొండల నడుమ విల్లు ఆకారంతో అత్యంత ఎత్తైన ఇనుముతో నిర్మించిన ఇంజనీర్ అద్భుతం చీనా వంతెన. 21 ఏళ్ల పాటు సాగిన ఈ రైల్వే వంతెన నిర్మాణంలో హిమాలయ ప్రాంతంలోని సంక్లిష్ట భౌగోళిక పరిస్థితులను అధిగమించడంలో తెలుగు మహిళా ఇంజనీర్ పాత్ర నైపుణ్యం కీలకంగా ఉంది. 2005 నుంచి 2022 వరకు 17 సంవత్సరాల పాటు మాధవీలత చీనా ప్రాజెక్ట్ లో నార్థన్ రైల్వే కాంట్రాక్టర్ ఆఫ్కాన్స్ తో కలిసి పనిచేశారు. జియో టెక్నికల్ కన్సల్టెంట్ గా సేవలందించారు. సిస్మిక్ జోన్ లో ఉన్న చినాబ్ వంతెన 120 సంవత్సరాల పాటు ఉండేలా గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులు, భూకంపాలను తట్టుకునేలా నిర్మితం కావడంతో స్టోవ్ స్టెబిలిటీ, రాక్ యాంకర్స్, ఫౌండేషన్ డిజైన్ తో ఆమె సలహాలు అమలు చేయడం జరిగింది. అసలెవరి మాధవీలత? ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని ఎడుగుండపాడు గ్రామం రైతు కుటుంబంలో జన్మించిన మాధవి జేఎన్టీయూ నుంచి బీటెక్, ఎన్ఐటి వరంగల్ నుంచి ఎంటెక్, ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి పూర్తి చేశారు. 2021లో ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ నుంచి బెస్ట్ ఉమెన్స్ జియోటెక్నికల్ రీసెర్చర్ అవార్డు సైతం ఆమె దక్కించుకున్నారు. 2022లో భారతదేశంలోని టాప్ 75 ఉమెన్స్ ఇన్ స్టీమ్ లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఐఐఎస్సి లో మొట్టమొదటి మహిళా ఫ్యాకల్టీగా జియోటెక్నికల్ ఇంజనీరింగ్ భవనంలో మహిళల కోసం టాయిలెట్ సౌకర్యం కోసం మాధవీలత పోరాడారు. ఆమె ల్యాబ్ ను మహిళా విద్యార్థులకు సమాన అవకాశ కల్పనకు కృషి చేశారు. 2007లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి టీచర్ ఎక్స్ట్రార్డినరీ అవార్డును మాధవీలత అందుకున్నారు. తెలుగు సంస్కృతికి చెందిన మాధవీలత ఒకప్పుడు డాక్టర్ కావాలని కలలుగన్నారు. కానీ ఇంజనీరింగ్ వైపు మళ్ళీ చీనాబ్ వంతెన నిర్మాణంలో చారిత్రక విజయాన్ని సాధించారు. చీనాబ్ వంతెన
చీనా బ్రిడ్జ్ కాశ్మీర్ లోయలో సంవత్సరం పొడుగునా రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. శ్రీనగర్ జమ్మూ హైవేల మీద ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. సైనిక సరిహద్దు ప్రాంతాలని సైనిక లాజిస్టిక్ ను వేగవంతం చేస్తుంది. 359 మీటర్ల ఎత్తుతో 1.3 కిలోమీటర్ల పొడవు 1486 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ వంతెన భారత రైల్వే చరిత్రలో కీలక ముందడుగు. ఇంజనీరింగ్ అద్భుతం మాధవీలత 17 ఏళ్ల అంకిత భావం, సాంకేతిక నైపుణ్యంతో ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని సాకారం చేసింది. మహిళలు స్టీమ్ లో నాయకత్వం వహించడానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.